ఓకే. లాస్ట్ క్లాసులో వచ్చేసి భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారంగా చర్చించే సందర్భంలో వచ్చేసి ఈ యొక్క ప్రవేశిక వరకే లాస్ట్ క్లాసులో చెప్పడం జరిగింది. ఇవాళ క్లాసులో వచ్చేసి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగానికి మౌలిక స్వరూపం, ఇటువంటి అంశాలపైన ఇవాళ క్లాసులో మనం బోధించడం జరుగుతుంది. అయితే ప్రాథమిక హక్కులు ఇస్తుందాం. ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగ పరిస్థితి నుండి జేబీ కృపాలని నేతృత్వంలో ఏర్పడిన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ మన రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కులను పొందపరచడంలో కీలక పాత్ర పోషించింది. రాజ్యాంగ పరిస్థితి నుండి జేబీ కృపాలని నేతృత్వంలో ఏర్పడిన ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ మన రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రాథమిక హక్కులను పొందపరచడంలో కీలక పాత్ర పోషించింది. ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ ఎందుకు చెప్తున్నాం అంటే, రాజ్యాంగ పరిస్థితి నుండి పనిచేసిన కమిటీలు 22, అందులో 10, మరొక దాంట్లో 12. అయితే రాజ్యాంగ పరిస్థితి నుండి ఏర్పాటు చేసిన కమిటీలలో అతిపెద్ద కమిటీ సలహా సంఘము. దీనికి వచ్చేసి నేతృత్వం వహించింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇందులో 4 ఉపసంఘాలు ఉంటాయి. అందులో ఒక ఉపసంఘమే ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ. రెండవ ఉపసంఘం వచ్చేసి అల్పసంఖ్యాకుల సబ్ కమిటీ మైనారిటీస్ కోసం ఎవరంటే హెచ్సి ముఖర్జీ. నెక్స్ట్ మిగతా 2 రిమైనింగ్ ఉన్నాయి. అవి వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ట్రైబల్ ఏరియాస్ మరియు అస్సాం ప్రాంతాలకు సబ్ కమిటీకి నేతృత్వం వహించింది ఎవరంటే గోపీనాథ్ బౌడోలోయో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అస్సాం ప్రాంతాన్ని మినహాయించి ఇతర ప్రాంతాలకు సబ్ కమిటీగా నేతృత్వం వహించింది ఎవరంటే ఏవి టక్కర్. ప్రాథమిక హక్కులు పొందపరిచినాం. అయితే మన రాజ్యాంగంలో వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో వచ్చేసి ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉంటాయంట? 7 రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉంటాయి. అయితే 7 రకాల ప్రాథమిక హక్కులు కలిగి ఉన్నాయి. 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగాన్ని సవరించి రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కును ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 12వ భాగంలోని చాప్టర్ 4వ అధ్యయనంలోని 300 క్లాస్ ఏ అధికరణలో పొందపరచడం జరిగింది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఎలాంటి హక్కుగా మారిపోయిందంటే, ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేసినా కాబట్టి అది ప్రాథమిక హక్కు గుర్తించడానికి అవకాశం లేదు, చట్టబద్ధమైన హక్కుగా గుర్తించవచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఈ రాజ్యాంగాన్ని సవరించి 19లో 1లో ఎఫ్ కానీ, అదేవిధంగా 31 ఈ 2 అధికరణలు కూడా తొలగించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, మరొక రూపంలో చెప్పుకుంటే అల్పసంఖ్యాకులు ఉంటారు కాబట్టి ఇది ప్రాథమిక హక్కుల్లోని మనకు వచ్చేసి విద్యా విషయక సాంస్కృతిక హక్కు ఉంది. ఇది వచ్చేసి 29, 30 అధికరణలు తెలియజేస్తాయి. ఈ హక్కు వచ్చేసి విదేశీ పౌరులకు వర్తించదు.
29 అధికరణ ప్రకారంగా చెప్పాలంటే అల్పసంఖ్యాకుల యొక్క ప్రయోజనాల పరిరక్షణ కోసమే 29 అధికరణ. మైనార్టీస్ కోసం ఎవరైతే ఉంటారో ఆ మైనార్టీస్ ప్రయోజనాల రక్షణ కోసం ప్రయోజనాల రక్షణ కోసం 30 అధికరణ ఆ మైనార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విద్యా సంస్థలు కూడా స్థాపించుకోవచ్చు అనేది ఉంటుంది. మైనార్టీస్ అనే పదం అని భారత రాజ్యాంగంలో పొందపరచలేదు. మైనార్టీస్ అనే పదం అనేది భారత రాజ్యాంగంలో పొందపరచలేదు కాబట్టి భాషాపరమైన మైనార్టీలు ఉంటారు, మతపరమైన మైనార్టీలు ఉంటారు. కాబట్టి మనకు 1956 సంవత్సరంలో ఫజల్ అలీ కమిషన్ వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ యొక్క సిఫార్సులలో భాషాపరమైన మైనార్టీల కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని చెప్పేసి, అది కూడా రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి చెప్తే 1956 సంవత్సరంలో 7వ రాజ్యాంగాన్ని సవరించినాం. 7వ రాజ్యాంగాన్ని సవరించి 350లో క్లాస్ బి అధికారం ఏర్పాటు చేయడం జరిగింది. 350లో క్లాస్ బి అని చెప్తుంది భాషాపరమైన మైనార్టీ కోసం ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలని చెప్పేసి ఉంటుంది. 350లో ఏం చెప్తుందంటే మాతృభాషలో విద్యాబోధన ఏర్పాటు చేయాలి. విద్యాబోధన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. అదేవిధంగా 350లో బి వచ్చేసి భాషాపరమైన మైనారిటీ కోసం ప్రత్యేక అధికారిని నియమించవచ్చు అని చెప్పి చెప్తుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని మళ్ళా జాతీయ మైనారిటీ కమిషన్ కూడా ఏర్పాటు చేసినాం. ఎప్పుడంటే జాతీయ మైనారిటీ కమిషన్ కూడా చట్టం వచ్చింది 92లో. జాతీయ మైనారిటీ కమిషన్ 1993లో ఏర్పాటు చేస్తాం. చట్టబద్ధ సంస్థగా పనిచేసింది. ఆ 93లో జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారంగా ఈ దేశంలో ఎవరిని మైనారిటీలుగా గుర్తించిందంటే ముస్లింలను, సిక్కులను, క్రైస్తవులను, బౌద్ధులను, పార్సీలను వీళ్ళను మాత్రం గుర్తించింది. 2014 సంవత్సరంలో మళ్ళా జైనులు కూడా మైనారిటీగా తీసుకొచ్చింది. అలా మైనారిటీ పదం అనేది భారత రాజ్యాంగంలో పొందపరచలేదు. ఇలా ఏ విధంగా అయినా కానీ మనం వెళ్ళిపోవాలి. 360 డిగ్రీ కోణంలో చదవగలిగితే ఆ రోజు 75కు 70 మార్కులు ఈజీగా వస్తాయి. అయితే ప్రాథమిక హక్కుల పైన వచ్చేసి ప్రధానంగా నేర్చుకోవాల్సిన అంశం వచ్చేసి ఎందుకంటే ప్రాథమిక హక్కులు అనే టాపిక్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 నుండి 35 అధికరణలు కలిగి ఉంటాయి. అందులో వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి 6 రకాల హక్కులు ఉంటాయి. వాటి గురించి చదువుకోవాలి. రెండో అంశం వచ్చేసి రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగ సవరణలు వచ్చేసి 1951 సంవత్సరంలో మొదటి రాజ్యాంగాన్ని సవరించి 15లో 4 తీసుకొచ్చినాం ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి. అలా నెమ్మదిగా బేస్ చేసుకుని 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగాన్ని సవరించి 15లో 5 తీసుకొచ్చినాం ఓబీసీ వర్గాల వారికి. అలా నెమ్మదిగా బేస్ చేసుకుని 2019లో 103వ రాజ్యాంగాన్ని సవరించి 15లో 6, అదేవిధంగా ఎవరికంటే ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి 10% మించకుండా అవకాశం కల్పించను. 16లో 6 కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ప్రాథమిక హక్కుల కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యొక్క తీర్పులు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇదే తీర్పు చెప్తారు. ఎస్సీ/ఎస్టీ కోసం విద్యాసంస్థలు ఎందుకు కల్పించే రిజర్వేషన్ మొట్టమొదటిగా వ్యతిరేకించిన కేసు 1951లో చంపకం దొరై రాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మెదరాస్. దాన్ని సమర్థించిన కేసు వచ్చేసి 1951లో శంకర్ ప్రసాద్ సమర్థించింది. 93వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినాం కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2008 సంవత్సరంలో అశోక్ కుమార్ ఠాకూర్ కేసులో సమర్థించడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది. దీన్ని సమర్థించింది 2022 సంవత్సరంలో జనహిత్ అభియాన్ అనే సంఘం అనేది వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సమర్థించడం జరిగిందంటే ఎస్సీ/ఎస్టీ వర్గాల వారికి విద్యాసంస్థలను కల్పించే రిజర్వేషన్లను
వివక్షతగా భావించరాదని చెప్పేసి 15వ క్లాస్ 4 తీసుకొచ్చడం, మొదటి రాజ్యాంగాన్ని సవరించడం, సమర్థించిన కేసు శంకర్ ప్రసాద్. 2005 సంవత్సరంలో 93వ రాజ్యాంగాన్ని సవరించడం, 15వ క్లాస్ 5 తీసుకొచ్చడం ఓబీసీ వర్గాల వారికి, సమర్థించిన కేసు అశోక్ కుమార్ ఠాకూర్ కేసు. 2019లో 103వ రాజ్యాంగాన్ని సవరించడం ఈడబ్ల్యూఎస్ వారికి, ఆర్థికంగా వెనుకబడి వర్గాలంటే అగ్రకులాల వారికి, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ వర్గాల వారికి అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కాకుండా మినహాయించిన వారికి 10% మించకుండా రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పేసి సమర్థించిన కేసు 2022వ సంవత్సరంలో జనహిత్ అభియాన్ కేసు. ఇలా తీర్పులు కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి రిట్లు. ఎన్ని రకాల రిట్లు ఉందంటే 5 రకాలు. ఒకటి వచ్చేసి ఎబియస్ కార్పస్, మాండమస్, ప్రొవిజన్, సెషరీ, కోవేరెంట్. ఇలా 5 రకాల రిట్లు ఉంటాయి. 32వ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టు, 226వ అధికరణ ప్రకారం హైకోర్టు రిట్లు జారీ చేస్తుంటాయి. అంతేకాకుండా ప్రాథమిక హక్కులకు సంబంధించిన లక్షణాలు తీసుకుంటే స్వాభావిక లక్షణాలు అందులో వచ్చేసి సార్వత్రికమైనవి కావు. ఎందుకు కావంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల వారికి ఒకే రకంగా ప్రాథమిక హక్కులు వర్తించవు కాబట్టి 33వ అధికరణ, 34వ అధికరణ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులను ఏ మెజారిటీ ద్వారా సవరించవచ్చు అంటే ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించవచ్చు. అదేవిధంగా ప్రాథమిక హక్కులకి కొన్ని సకారాత్మకమైనవి, మరొకటి ప్రధానంగా వచ్చేసి నకారాత్మకమైనవి చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను అంటే దానికోసమే 21లో క్లాస్ ఏలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం వచ్చింది. ఎప్పుడంటే 2009వ సంవత్సరంలో 2010 ఏప్రిల్ 1వ తేదీన అమలుకి వచ్చింది. అదేవిధంగా 17 ఆర్టికల్ ప్రకారంగా అస్పృశ్యత నివారణ చట్టం వచ్చింది. అంటే అంటరానితనం చట్టం వచ్చింది 55లో. దాన్ని మార్చింది 1976వ సంవత్సరంలో పౌర హక్కుల చట్టంగా మార్చినాము. ఇలా రకరకాలు తీసుకురావచ్చు మనం టాపిక్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాథమిక హక్కుల పైన చాలా రకాల ఎగ్జామ్లు ఎక్కువ సార్లు ఇస్తుంటారు ఇవే రిపీట్గా. నెక్స్ట్ వచ్చేసి ఆదేశిక సూత్రాలను కూడా సర్తేజ్ బహదూర్ సప్రు కమిటీ సిఫార్సుల ఆధారంగా బేస్ చేసుకుని ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. వీటికి న్యాయ సంరక్షణ లేదు. వీటికి మాత్రమే న్యాయ సంరక్షణ ఉంది. దీనికి ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలు అనేవి సకారాత్మక అంశాలు అంటే ఏంటంటే అమలుపరచవలసిన బాధ్యత అనేది ప్రభుత్వాల పైన ఆధారపడి ఉంది. అందుకే కాబట్టి ఆదేశిక సూత్రాలనైతే 36 నుండి 51 వరకు కూడా కలిగి ఉంటాయి. ఇందులో వచ్చేసి సామ్యవాద అంశాలు ఉంటాయి, గాంధేయ అంశాలు ఉంటాయి, అదేవిధంగా ఉదార మేధాపర అంశాలు కూడా ఉంటాయి. సామ్యవాదం వచ్చేసి 38, 39, 41, 42, 43. గాంధీ నియమాలు వచ్చేసి 40, 46, 47, 48, 49. ఉదార మేధాపర వచ్చేసి 44, 45, 50, 51 అధికారంలో చెప్తుంటాయి. ఇది సామ్యవాద అంశాలు, గాంధేయ అంశాలు, ఉదార మేధాపరమైన అంశాలు. వీటిని అమలుపరచవలసిన బాధ్యత అనేది ప్రభుత్వాలపైన ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు వీటి కోసం చేసే చట్టాలను చేస్తుంటాయి, చేసే రాజ్యాంగాన్ని సవరిస్తుంటుంది. అందుకే కాబట్టి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగాన్ని సవరించినాం. 42వ రాజ్యాంగాన్ని సవరించి ఏం తీసుకొచ్చినామంటే 39లో క్యాపిటల్ ఏ, 39లో స్మాల్ ఎఫ్, 43లో ఏ, 48లో ఏ. 39లో ఏ వచ్చేసి ఏం చెప్తుందంటే పేద ప్రజలకు ఉచితంగా
న్యాయ సహాయం అందించాలి. పేద ప్రజలకు ఎవరికి ఉచితంగా న్యాయ సహాయం అందించాలి. ఎఫ్ బాల్యంలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాపంలో కానీ ఎలాంటి పీడనానికి గురి కాకుండా చూడాలి. పీడనానికి గురి కాకుండా చూడాలి. 43 వచ్చేసి కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి. 48 పర్యావరణం అడవులు వన్యప్రాణుల సంరక్షణ. అందుకే కాబట్టి పర్యావరణ పరిరక్షణ చట్టము 1986లో వచ్చింది. అడవుల సంరక్షణ చట్టం వచ్చేసి 80లో వచ్చింది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చేసి 1972లో వచ్చింది. పేద ప్రజలు ఉచితంగా న్యాయ సహాయం అందించాలని చెప్పేసి 1987లో నల్సా వచ్చింది. నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 1978లో 44వ రాజ్యాంగాన్ని సవరించి 38లో క్లాస్ 2 తీసుకొచ్చినాం. క్లాస్ 2 తీసుకొచ్చి ఏం చెప్తుందంటే ప్రాంతీయ అసమానతలు తగ్గించాలని చెప్పి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2002 సంవత్సరంలో 26వ రాజ్యాంగాన్ని సవరించి 21 వచ్చేసి 6 నుంచి 14 సంవత్సరాలు అంటే ప్రాథమిక హక్కులు. అదేవిధంగా 45వ అధికరణ వచ్చేసి 0 నుండి 6 సంవత్సరాలు. ఇది వచ్చేసి ఆదేశిక సూత్రాలలో. అదేవిధంగా 51లో ఏలో వచ్చేసి ఇది కూడా 6 నుండి 14 సంవత్సరాలు. ఇది వచ్చేసి ప్రాథమిక విధుల్లో. ఇలా 2002 సంవత్సరంలో 26వ రాజ్యాంగాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2011 సంవత్సరంలో 97వ రాజ్యాంగాన్ని సవరించడం. 19లో 1లో సి ఏర్పాటు చేసినాం. సహకార సంఘాల కోసం. అదేవిధంగా 43లో బి తీసుకొచ్చినాం సహకార సంఘాల కోసం. అదేవిధంగా 9లో బి కూడా తీసుకొచ్చి 243లో హెచ్ నుండి 243లో టీ వరకు కూడా తీసుకురావడం జరిగింది. ఇవి ఇలా బేస్ చేసుకొని ఈ యొక్క ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు కానీ ప్రాథమిక హక్కుల మధ్య గల సంబంధం ఉంది. ఇలా బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకే, దానిపైన మనకు తీర్పులు ఇవ్వడం జరిగింది. అవి కూడా సపరేట్గా ఓ టాపిక్ ఉంది. అయితే ప్రాథమిక విధులు వచ్చేసి మౌలిక రాజ్యాంగంలో పొందపరచలేదు. ప్రాథమిక విధులు పొందపరచలేదు. మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులను పొందపరిచినామా? లేదు కాబట్టి 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగాన్ని సవరించిందే ఇందిరాగాంధీ ప్రభుత్వం. సవరించి స్వరణ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా బేస్ చేసుకుని ఈ ప్రాథమిక విధుల కోసం భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. ఇది వచ్చేసి 51లో ఏ అధికరణను తీసుకురావడం జరిగింది. ఇందులో వచ్చేసి 10 రకాల విధులు ఏర్పాటు చేసినాం. ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాథమిక విధులను 2002 సంవత్సరంలో 26వ రాజ్యాంగాన్ని సవరించి 51 కే అంటే ఏంటంటే కిడ్స్ అంటే చిన్నపిల్లలు అంటే 6 నుంచి 14 సంవత్సరాలని అర్థం చేసుకోవాలి. ఇది ఇలా ప్రాథమిక విధుల దినోత్సవం వచ్చేసి జనవరి 3వ తేదీన. ఇది ప్రాథమిక విధులపై కూడా తీసుకోవాలి. ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధులకు కూడా న్యాయ సంరక్షణ లేదు. ప్రాథమిక విధుల పైన జేస్ వర్మ కమిటీ వచ్చింది.
అసలుగా ఇప్పటికే సరిపోయినాయి చట్టాలు. ఈ చట్టాలను సక్రమంగా అమలు పరిస్తే సరిపోతుందని చెప్పేసి జేఎస్ వర్మ కమిటీ కూడా చెప్పడం జరుగుతుంది. రాజ్యాంగ సవరణ గాని, రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లును పార్లమెంటులో పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. అంటే రాజ్యాంగ సభకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఎవరు ప్రవేశపెట్టాలంటే మంత్రివర్గ సభ్యుడైనా కానీ, ప్రైవేటు వర్గ సభ్యుడైనా కానీ ప్రవేశపెట్టవచ్చును. మంత్రివర్గ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చును. ప్రైవేటు వర్గ సభ్యుడైనా ప్రవేశపెట్టవచ్చును. అయితే రాజ్యాంగ సవరణ బిల్లును రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టరాదు. ప్రవేశపెట్టరాదు. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టాలంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి తీసుకోవాల్సిన అవసరం, రాష్ట్రపతి అనుమతి అవసరం లేదు. అనుమతి అవసరం లేదు. అంటే రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో తీసుకుంటే రాష్ట్రపతి యొక్క పూర్వానుమతి అవసరమా? లేదు. అలా రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లు పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఎవరు ప్రవేశపెట్టవచ్చును? మంత్రివర్గ సభ్యుడైనా కానీ, ప్రైవేటు వర్గ సభ్యుడైనా కానీ ప్రవేశపెట్టవచ్చును. ప్రవేశపెట్టాం కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు. అవసరం లేకుండానే పార్లమెంటులో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. రెండు సభలు కూడా విడివిడిగా ఆమోదించాలి. ఏ మెజార్టీతో? ప్రత్యేక మెజార్టీ. ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. ఏ సభలు? రెండు సభలు. రెండు సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉందా లేదా అంటారు. ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం, ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియసే అధికరణ 108 అంబులెన్స్ నెంబర్. అలా ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం ఉందా? లేదు. ఏ బిల్లు విషయంలో? రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో. అంతటితో బిల్లు వీగిపోతుంది. ఒకవేళ రెండు సభలు కూడా ఆమోదిస్తే అది కాస్త చట్టంగా మారాలి. ఆ బిల్లు కాస్త చట్టంగా మారాలి అంటే అది 111 అధికరణ ప్రకారం రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. రాష్ట్రపతి ఈ బిల్లు విషయంలో 1971 సంవత్సరంలో 24వ రాజ్యాంగాన్ని సవరించింది. ఇందిరాగాంధీ ప్రభుత్వం సవరించి రాష్ట్రపతికి రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో వీటో అధికారం ఉందా లేదా అని చెప్పడం జరిగితే వీటో అధికారం లేదు. ఇది ఇలా రాజ్యాంగ సవరణ సంబంధించిన బిల్లు విషయంలో పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. ఏ సభలోనైనా ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతికి ముందస్తు అనుమతి అవసరం లేదు. మంత్రివర్గ సభ్యుడైనా కానీ, ప్రైవేటు వర్గ సభ్యుడైనా కానీ ప్రవేశపెట్టవచ్చును. అయితే ప్రవేశపెడితే ఏ సభ అయినా కానీ రెండు సభలు కూడా ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. ప్రత్యేక మెజార్టీతో ఆమోదిస్తేనే, అవి రెండు సభలు కూడా ఆమోదిస్తేనే అది కాస్త రాష్ట్రపతి దగ్గరికి వచ్చే అది కాస్త చట్టంగా మారిపోవాలంటే రాష్ట్రపతి 111 అధికరణ ప్రకారం ఆమోదించాలి. రాష్ట్రపతికి ఉన్న ఆల్టర్నేటివ్ పవర్స్ ఉంటాయి, కాస్త ఆయనకు పవర్స్ ఉంటాయి, ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అలాంటి విషయాలు తీసుకుంటే కదా పని చేయలేదు. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం లేదు. 1971 సంవత్సరంలో 24వ రాజ్యాంగాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఇది ఒకవేళ భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ సంబంధించిన అంశం పైన అంటే అర్థం ఏంటంటే సమైక్యపరమైన అంశం. మన రాజ్యాంగంలోని సమైక్యపరమైన అంశాలను ఏవైనా ఉంటే వాటిని సవరించే సందర్భంలో కూడా ఇలాంటి ప్రొసీజర్ ఉంది. అయితే రెండు సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది కదా. రాకముందే సగం కన్నా తక్కువ కాని రాష్ట్రాలు, సగం కన్నా తక్కువ కాని రాష్ట్రాలు
అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలోని 1/2 రాష్ట్రాలు ఆమోదించాలి. ఒకవేళ ఏ విషయంలో సమైక్యపరమైన అంశం కలిగి ఉంటేనే అది సమైక్యపరమైన అంశం కలిగి ఉంటే అప్పుడు ఈ రాజ్యాంగాన్ని సవరించాలంటే ఇలాంటి ప్రొసీజర్ ఉంటుంది. రాష్ట్రపతి దగ్గరికి రావడానికంటే ముందుగానే ఈ దేశంలో సంకలన తక్కువ రాష్ట్రాలు ఆమోదించాలి. సంకలన తక్కువ కాని రాష్ట్రాలంటే 1/2 రాష్ట్రాలు ఆమోదించాలి. రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలు ఏ మెజార్టీతో ఆమోదించాలి అంటే ఏ మెజార్టీ అంటే సాధారణ మెజారిటీ. సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే అలా నెమ్మదిగా మళ్ళీ ఎక్కడికి పోవాలా, చట్టంగా మారాలంటే రాష్ట్రపతి దగ్గరికి రావాలా. ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, 2016 సంవత్సరంలో 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చినాం. 101వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చినాం. దేనికోసం ఇది అంటే జిఎస్టి గుడ్స్ సర్వీస్ ట్యాక్స్. అలా 101వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా సమైక్యపరమైన అంశం కాబట్టి ఇలా చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి చివరిగా రాజ్యాంగ మౌలిక స్వరూపము. 1951వ సంవత్సరంలో శంకర్ ప్రసాద్ కేసు నుండి మొదలు పెట్టుకుంటే 1967లో గోలక్నాథ్ వరకు కూడా తీసుకుంటే అక్కడ నుండి 1973వ సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీన కేశవానంద భారతి కేసు తీర్పు రావడం జరిగింది. అక్కడ నుండి 1980 సంవత్సరంలో మినర్వా మిల్స్ కేసు. అలా ఒక్కసారి చూద్దాం. 1951వ సంవత్సరంలో శంకర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తీసుకుంటే ఇక్కడ నుండి గోలక్నాథ్ కేసు వరకు తీసుకుంటే ఇక్కడ సాధారణ చట్టాలకు మాత్రమే న్యాయ సమీక్ష చేస్తాము. అంటే సాధారణ చట్టాలపైనే. రాజ్యాంగ సవరణ చట్టాలపైన న్యాయ సమీక్ష చేయడానికి మాకు అవకాశము లేదని చెప్పడం జరిగింది. 1967వ సంవత్సరం వరకు కూడా తీసుకుంటే రాజ్యాంగ సవరణలపైన న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చింది. గోలక్నాథ్ కేసు తీర్పు వచ్చిన తర్వాత ఇక సాధారణ చట్టాలతో పాటు రాజ్యాంగ సవరణలు కూడా న్యాయ సమీక్ష చేస్తామని చెప్పడం జరిగింది. అంటే 67వ సంవత్సరంలో గోలక్నాథ్ కేసు తీర్పు ఇచ్చింది. ఏమని చెప్తుందంటే ప్రాథమిక హక్కులు సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెప్పడం జరిగింది. అంటే ఇక చేసేదంతా కూడా మీరు రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ పైన న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం లేదని చెప్పేసి 1967 వరకు చెప్పడం జరిగింది. 67లో గోలక్నాథ్ కేసులో ఇక సాధారణ చట్టాలతో పాటు కూడా రాజ్యాంగ సవరణలపై న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పిస్తే 1971లో 24వ రాజ్యాంగాన్ని సవరించడం, 1971లో 25వ రాజ్యాంగాన్ని సవరించడం, 1971లో 26వ రాజ్యాంగాన్ని కూడా సవరించడం జరిగింది. 24, 25, 26 రాజ్యాంగ సవరణ తీసుకుంది. 24వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంటు ఉంటుందని చెప్పేసి తీసుకురావడం జరిగింది. 25 వచ్చేసి 31లో సి తీసుకొచ్చినాం. సి వచ్చేసి ఏం చెప్తుందంటే ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆస్తిని ప్రభుత్వం చట్టబద్ధంగానే స్వాధీనం చేసుకోవచ్చు. చేసుకునే స్వాధీనాన్ని చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలి. ఓకే, నష్టపరిహారం చెల్లించినాక మేము ఎంతో కొంత చెల్లిస్తాము. ఎంతో కొంత చెల్లించే అంశాన్ని కూడా కోర్టులు జోక్యం చేసుకురాదని చెప్పి అంశాన్ని తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కేశవానంద భారతి కేసులో కోర్టు వేయడం జరిగింది. 2 అంశం 30 సిలో 2 అంశం. నెక్స్ట్
26వ రాజ్యాంగాన్ని సవరించి రాజభరణాల రద్దు కోసం 291, 362 ఈ కూడా అధికరణలు తీసివేయడం జరిగింది రాజభరణాల రద్దు కోసం. నెక్స్ట్ ఇలా బేస్ చేసుకొని ఇక నెమ్మదిగా రాజ్యాంగాన్ని సవరించే అధికారము రాజ్యాంగమే పార్లమెంటుకు అప్పగించేసింది అని చెప్పి కేశవానంద భారతి కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఇస్తా ఇక రాజ్యాంగాన్ని సవరించుకోపోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్తే మౌలిక స్వరూపాన్ని భంగపరచకుండా సవరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క మౌలిక స్వరూపం అనేది మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిందే కేశవానంద భారతి. కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత 9వ షెడ్యూల్లో పొందపరచబడిన అంశాలు ఏవైనా కానీ ఇక నుండి న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఐఆర్ కొయాలవో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. 9వ షెడ్యూల్లో పొందపరచబడిన అంశాలు ఇక్కడ నుంచి ఎవరైనా కానీ పొందపరిస్తే అది కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత ఏం చెప్తుందంటే కేశవానంద భారతి కేసు తీర్పు తర్వాత ఏం చెప్తుందంటే 9వ షెడ్యూల్లోని ఏ అంశాలైనా చేరిస్తే అవి ఖచ్చితంగా మాకు న్యాయ సమీక్ష చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఐఆర్ కోయాల వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు తీర్పు ఇవ్వడం జరిగింది. 1980లో మినర్వా మిల్స్ కేసు కూడా ప్రాథమిక హక్కులకు ఆదేశ సూత్రాల మధ్య సంబంధం కోసమే చివరిగా తీసుకురావడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేది మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం చెప్పిన కేసు. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో మౌలిక స్వరూపంలో అంతర్భాగం చెప్పిన కేసు మినర్వా మిల్స్ కేసు. అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారం కూడా మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం చెప్పిన కేసు మినర్వా మిల్స్ కేసు. ఇలా తీసుకుంటే క్రమంలో అదేవిధంగా 1994లో ఎస్ఆర్ఎఫ్ బొమ్మాయి కేసు కానీ 1992లో ఇందిరా సహాని కేసు కానీ చాలా రకాల కేసులుగా తీసుకురావడం జరిగింది. ఇలా తీర్పులు అనేవి ఇలా బేస్ చేసుకొని రాజ్యాంగ మౌలిక స్వరూపం బేస్ చేసుకునే సందర్భంలో కూడా చాలాసార్లుగా డెవలప్ జరిగితే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ వచ్చింది. ఈ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్కు నేతృత్వం వహించింది ఎవరంటే జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య. ఆయనను కొంతమంది అడగడం జరిగింది ప్రెస్ మీట్ మధ్యన, మౌలిక స్వరూపం గురించి చెప్పండి అని చెప్తే మౌలిక స్వరూపం గురించి ఈ దేశంలో ఉన్నత సుప్రీంకోర్టు హైకోర్టులు కూడా ఎవరు కూడా నిర్వచనం అయితే ఇవ్వలేదు, స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి భారత రాజ్యాంగం యొక్క స్వభావంలో వచ్చేసి 8 టాపిక్స్ ఉన్నాయి. ఓకే.